హలో aspirants, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు సండే కదా, అందుకని చాలా చిన్న టాపిక్కే తీసుకున్నాను, మీ టైం వేస్ట్ చేయకుండా. బట్ బిఫోర్ దాట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అడాక్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? ఎవరైతే సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ క్వాలిఫైడ్ టు బికమ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఏప్రిల్ 30, 2025లో ఒక తీర్పు ఇచ్చింది. రైట్ టు డిజిటల్ యాక్సెస్ అంటే డిజిటల్ సేవలను పొందేటటువంటి అధికారం ప్రతి వ్యక్తికి ఉంది. ఎవరైనా కనుక దివ్యాంగులు ఉంటే వాళ్ళకు కూడా డిజిటల్ యాక్సెస్ పొందేటటువంటి అధికారం ఉన్నది. ఇది ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రైట్ టు లైఫ్లోకి వస్తుంది అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఈ తీర్పు ఎందుకు వచ్చింది? మనందరికీ కూడా సిమ్ కార్డులు లాంటివి తీసుకునేటప్పుడు KYC నామ్స్ అని ఉంటాయి, నో యువర్ కస్టమర్ నామ్స్ అని చెప్పేసి. సో అందులో తమ్ ఇంప్రెషన్ అదే ఇవ్వమంటాడు. కొంతమందికి తమ్ ఇంప్రెషన్ ఉండదు కదా. ఉదాహరణకి దివ్యాంగులు ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏవో కొన్ని కారణాల చేత పాపం చేతులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, మరి వాళ్ళకి తమ్ ఇంప్రెషన్ ఎట్లా ఇస్తారు? అలాగే కొంతమందికి సెల్ఫీ ఫోటోలు తీయాలి, యాసిడ్ సర్వైవర్స్ ఉంటారు, వాళ్ళు సెల్ఫీలు అది ఫోటోలు ఇవ్వడానికి అంత ఇష్టపడరు. సో మరి దానికి సో ఇలా PW క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నో యువర్ కస్టమర్ నామ్స్ నుంచి దూరం చేస్తున్నాము. దానివల్ల వాళ్ళు డిజిటల్గా పొందేటటువంటి అనేక సేవల్ని పొందలేకపోతున్నారు. మరి ఇది ఈక్వాలిటీ, సమానత్వం అనేటటువంటి ఒక నిబంధనకు విఘాతం కలిగిస్తుందా లేదా? సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు నో యువర్ కస్టమర్ డిజిటల్ నామ్స్ అంటే డిజిటల్ సేవలలో భాగంగా ఈ KYC నామ్స్ని మార్చండి అనేటటువంటి ఒక తీర్పుని ఏప్రిల్ 30, 2025లో జరిగినటువంటి ఒక జడ్జిమెంట్లో ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ ఇంటర్ప్రిటేషన్ చేసింది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21లోకి రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేటటువంటిది ఒక ఇంటిగ్రల్ కాంపోనెంట్, అది రైట్ టు లైఫ్లో అది భాగం అని చెప్పింది. ఈ కంటెక్స్ట్ అసలు ఎందులోకి వచ్చిందంటే, మనకి కొన్ని కన్సర్న్స్ డిజిటల్ ఎక్స్క్లూజన్ జరుగుతుందని కొంతమంది ఆరోపించారు. అంటే ముఖ్యంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని డిజిటల్ సేవల్ని పొందడానికి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని KYC నామ్స్ తాలూకా రూల్స్ వీళ్ళని డిజిటల్ సేవలు పొందనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. సో దీని కారణంగా డిజిటల్ ఎక్స్క్లూజన్ జరుగుతోంది. ఈ డిజిటల్ ఎక్స్క్లూజన్ని మనం ఖచ్చితంగా ఆపాలి. సో కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా డిజిటల్ సర్వీసెస్ని పొందేటటువంటి అధికారం ఉన్నది, వాళ్ళకి హక్కు ఉన్నది అని చెప్పి కొంతమంది ఆరోపించారు. సో కాబట్టి ఇక్కడ ఈ డిజిటల్ KYC నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి KYC నామ్స్ ఈ డిజిటల్ సేవల్ని పొందనివ్వకుండా బ్యారియర్స్గా ఉన్నాయి అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఒకసారి పూర్తి స్థాయిలో చూసింది. దీనికి సంబంధించి దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే, డిజిటల్ యాక్సెస్ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్, ఇది ఒక ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21 భారత రాజ్యాంగం అని చెప్పి సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చు? ఆర్టికల్ 21 కిందకి ఏమొస్తుంది? రైట్ టు లైఫ్ ఇవన్నీ వస్తాయి, రైట్ టు స్లీప్, ఇట్లాంటి చాలా ఇంటర్ప్రిటేషన్స్ చేసింది సుప్రీంకోర్టు. సో మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగనే స్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ టు మీట్ టెక్నాలజికల్ అండ్ సోషల్ రియాలిటీస్. మనకి చాలామందికి భారతదేశంలో ముఖ్యంగా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, కొన్ని యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వేదికల్లో డిగ్రీ చదివేటటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ చదివేటటువంటి పిల్లలు, వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలియదు, రాజ్యాంగం ఎప్పుడు వాళ్ళు చదవలేదు, కానీ వాళ్ళు కొన్ని కమెంట్స్ చేస్తుంటారు, పక్క వాళ్ళే నరిచేస్తుంటారు. ఎప్పుడో రాసిన రాజ్యాంగం సార్ 1947లో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి ఎలా పనికొస్తుంది సార్ అని అనగానే ఎవరో అమ్మాయో అబ్బాయో క్వశ్చన్ అడుగుతారు, వెనకాల అందరూ నరిచేస్తుంటారు. సో అది వద్దు. మీరు పూర్తిగా రాజ్యాంగం గురించి చదివిన తర్వాత చెప్పండి. రాజ్యాంగం ఎప్పుడు కూడా సిద్ధాంతాలను చెప్తుంది, అంతేగాని కరెక్ట్గా నువ్వు పొద్దున్నే లేచి యాపిల్ తినాలి లేదని అనుకుంటే తులసి నీళ్ళు తాగాలి ఇట్లాంటివి చెప్పదు. రాజ్యాంగానికి ఒక డైనమిజం ఉంటుంది. మారుతున్నటువంటి సాంకేతికతలను అనుసరించి, మారుతున్నటువంటి ప్రపంచాన్ని అనుసరించి తనలో తాను మార్పులు చేసుకునేటటువంటి కెపాసిటీ కూడా రాజ్యాంగానికి ఉంది. అదే ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ మనం చేయొచ్చు. సో అయితే ఇక్కడ సంబంధించి రాజ్యాంగంలో కూడా మనకి కొన్ని ఉంటాయి, సోషల్ రియాలిటీస్ అంటే సామాజిక మార్పులు, అలాగే టెక్నాలజికల్ రియాలిటీస్ అంటే సాంకేతికతలో వచ్చేటటువంటి మార్పులు. వీటికి కూడా మనకున్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని, ఆ స్కోప్ని పెంచేటటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చేస్తుంది. మన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని ఎనలైజ్ ఆర్ ఎల్స్ ఇంటర్ప్రెట్ చేసేటటువంటి అధికారం ముగ్గురికి ఉంది. లెజిస్లేచర్కు ఉంది, ఎగ్జిక్యూటివ్కి ఉంది, జ్యుడిషియరీకి ఉంది. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ముగ్గురికి ఉంది. కానీ ఈ ముగ్గురులో
ఏది కరెక్ట్ అని చెప్తే మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థే రాజ్యాంగాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్తుంది. కాబట్టి కొన్నిసార్లు సామాజికంగా శాస్త్ర సాంకేతికంగా కూడా ఏవైనా విషయాలకు సంబంధించి రాజ్యాంగం తాలూకా నామ్స్లో కలపాలి అంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ చేయగలదు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు చేసింది. సో దీనివల్ల డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనం డిజిటల్ సేవలు ఏవైతే పొందుతున్నామో వీటిని ప్రజలందరికీ కూడా అందించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. అంటే డిజేబుల్డ్ పీపుల్కి కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందాలి, వాళ్ళు కూడా వైఫైలు వాడుకోవాలి, వాళ్ళు కూడా ఈ మొబైల్ ఫోన్స్లో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతికతలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ వాళ్ళు కూడా ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి. సో అందుకే మీరు చూడండి మెట్రో ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక ఇట్లా కింద గతుకులుగా ఉంటుంది. ఎందుకది డిజేబుల్డ్ పీపుల్ నడవడానికి అది. సో కాబట్టి పబ్లిక్ సర్వీసెస్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి డిస్పైట్ హ్యావింగ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఇక్కడ పాలసీ రిఫార్మ్స్ మనం ఇప్పుడు ఏవైతే కొన్ని విధి విధానాలను తీసుకొచ్చామో అందులో ఖచ్చితంగా చాలా వరకు మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఈక్వాలిటీ గురించి చెప్తుంది, సమానత్వం శీర్షికలో చెప్పింది, ప్రాథమిక హక్కుల్లో చెప్పింది, రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో చెప్పింది, ప్రతి చోట చెప్పాం. మరి ఆచరించాలి కదా. దీనికి సంబంధించి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016లో తీసుకొచ్చాం మనం. ఇక్కడ సోషల్ బ్యారియర్ అప్రోచ్ టు డిజేబిలిటీ అంటే సామాజికంగా అడ్డంకులు ఏమన్నాయి వాటిని నాశనం చేయాలని చెప్తుంది. డిజేబిలిటీ అనేటటువంటిది నాట్ ఓన్లీ ఏ ఫిజికల్ ఆర్ మెంటల్ ఇంపైర్మెంట్, ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ సోషల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూజన్. అంటే ఒక వ్యక్తి దివ్యాంగుడు అయినటువంటి కారణంగా అది భౌతికంగానో లేదనుకుంటే ఏదైనా బ్రెయిన్ ఇంపైర్మెంట్స్ వల్లనో వచ్చేటటువంటిది కాదు. సమాజంలో మనం ఆ వ్యక్తులను దూరం చేయడం వల్ల, సమాజంలో మనం మౌలిక సదుపాయాలను వాళ్ళకి కల్పించకపోవడం వల్ల కూడా డిజబిలిటీ వస్తుందని చెప్తుంది. మీరు చూడండి స్టీఫెన్ హాకింగ్ మోటార్ డిసీజ్ వచ్చి అసలు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అమెరికాలో అధునాతనమైనటువంటి కంప్యూటర్స్ని తీసుకొచ్చి అతని గొంతులో కదిలే కదలికల వల్ల అతను మాట్లాడితే స్వరం వచ్చేటట్టుగా ఒక కంప్యూటర్ని డిజైన్ చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సైంటిస్ట్గా ఆ యొక్క సమాజం తీర్చిదిద్దుకుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అంత గొప్ప సైంటిస్ట్ ఆయనే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి ఒక థియరీలో ఒక చిన్న మార్పు చేసి బ్లాక్ హోల్స్ నుంచి ఏదీ వెళ్ళలేదు అనేటటువంటి తప్పు హాకింగ్ రేడియేషన్ వెళ్ళగలుగుతుంది అని హాకింగ్ రేడియేషన్ కనిపెట్టాడు ఆయన. సో కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలను దివ్యాంగులు కూడా కనిపెడుతున్నారు, దివ్యాంగులే కనిపెడుతున్నారు. కానీ మనం భారతదేశంలో దివ్యాంగుల్ని ఇంకా గుడి బయట భిక్షగాళ్ళుగా మారుస్తున్నాం. సో మనం ఎటువంటి సమాజాన్ని సృష్టించాం అది ఆలోచించాలి. దీనికి రాజ్యాంగం కారణమా, ప్రజల కారణమా, సమాజం కారణమా, లేదా మనం తీసుకొస్తున్న విధి విధానాల కారణమా? ఏవి కారణం? అన్ని కారణాలే. సో ఇందులో మనం సమూలంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి సెక్షన్ 42 ఇదే యాక్ట్లో 2016లో గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ యాక్సెసిబిలిటీ ఇన్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియాని ప్రతి చోట కూడా ప్రభుత్వం ఈ దివ్యాంగులు వాడుకునేటట్టుగా చేయాలి. సో ప్రతి చోట కూడా సైన్ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి మాటల ద్వారా అర్థం కాకపోతే సైగల ద్వారా చెప్పాలి, సబ్ టైటిల్స్ క్యాప్షన్స్ ఇవ్వాలి, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉండాలి, దానికి సూత్రాలు ఉండాలి. అట్లాగే నో యువర్ కస్టమర్ నామ్స్ అంటాం, కేవైసీ. ఈ కేవైసీ నామ్స్ ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ప్రతి చోట కేవైసీ నామ్స్ ఉండాలి. మీరు ఏదైనా ఫోన్పే వాడుతున్నారు, కేవైసీ నామ్స్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కేవైసీ నామ్స్ ఉండాలి, పేటిఎం కేవైసీ నామ్స్ ఉండాలి. అయితే ఆర్బీఐ ఒక మాస్టర్ డైరెక్షన్ ఇచ్చింది. డిజిటల్ కేవైసీ టూల్స్లో వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ విసిఐపి ప్రాసెస్ అని అంటారు. ఈ విసిఐపి ప్రాసెస్లో మీరు చూడండి, సిమ్ తీసుకుంటే మీరు సెల్ఫీ తీసుకుంటారు మీరు. అలాగే మీరు ఏవైనా ఈ ఆధార్ కార్డ్ లాంటివి ఉంటే స్కాన్డ్ ఫిజికల్ కాపీస్ తీసుకుంటారు. ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది, స్క్రీన్ మీద కొన్ని కోడ్స్ వస్తాయి, అవి చదవమంటారు. కానీ కొంతమంది దివ్యాంగులకి కుదరదు కదా. ఇప్పుడు విజువల్లీ ఇంపైర్డ్ ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళ కంటి చూపు ఉండదు. ఇవన్నీ ఎట్లా చేస్తారు వాళ్ళు? మీరు సెల్ఫీ తీసుకుంటా ఉన్నారు, యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఉంటారు, వాళ్ళ మొహం మీద పాపం ఎవరో దుర్మార్గులు యాసిడ్లు అవి పోస్తారు, వీళ్ళు బ్రతుకుతారు. మరి అట్లాంటి వాళ్ళు ఫోటో తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళకున్నటువంటి ఈ యొక్క డిజేబిలిటీ డిజిటల్ సేవలు పొందడానికి అడ్డంకిగా నిలుస్తుందా లేదా? వాళ్ళ ఐడి కాకుండా వేరే వాళ్ళ ఐడితో వాళ్ళ ఫోన్ నెంబర్లు అది తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ వివక్ష? ఇది సుప్రీంకోర్టు అడిగినటువంటి అంశం. ఇందులో ఎటువంటి బ్యారియర్స్ ఉన్నాయి? స్క్రీన్ రీడర్ సపోర్ట్స్ ఉండవు, కొన్ని చోట్ల ఉండాలి అని ఆర్బీఐ చెప్పింది. ఆడియో క్యూస్, కెమెరా ఫోకస్కి ఆడియో మాట్లాడితే రికార్డ్ అయ్యేటటువంటిది ఉండదు. ఆల్టర్నేటివ్స్ సెల్ఫీకి ఆల్టర్నేటివ్ ఉండదు. థంబ్ ఇంప్రెషన్ కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయడానికి కుదరదు.
ఒకవేళ 2 చేతులు లేనటువంటి వ్యక్తులు ఉంటే థంబ్ ఇంప్రెషన్ ఎక్కడి నుంచి చేస్తాడు? ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ సిస్టమ్స్కి కొన్ని చోట్ల యాక్సెసిబిలిటీ ఉండదు. అలాగే ఆర్టీఐ బ్యాన్ ఆన్ ప్రాంప్టింగ్ డ్యూరింగ్ వీడియో కేవైసీ, అంటే మాట్లాడేటప్పుడు ప్రాంప్టింగ్ ఇవ్వకూడదు పక్క నుంచి ఎవడు. కొంతమంది చెప్పలేరు కదా, మరి వాయిస్ ఉండదు వాళ్ళకి, ఒకవేళ మాట రానటువంటి వ్యక్తులు ఉంటారు, డెఫ్ అండ్ డమ్ ఉంటారు, మరి వాళ్ళు ఎట్లా? సో ఇవన్నీ కూడా బ్యారియర్స్గా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఈ విధానాలను మార్చమని చెప్తోంది. అలాగే నాన్ కంప్లైన్స్ డిస్పైట్ గైడ్లైన్స్ 2021-22లో ఐసీటీ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ అని వచ్చాయి, కానీ ఎవడు దీన్ని ఫాలో అవ్వట్లా. సో దివ్యాంగులకు కూడా ఈ రకమైనటువంటి యాక్సెస్ అనేటటువంటిది ఉండాలి అని. విజువల్లీ ఇంపైర్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్గా ఎపీర్ అవ్వమంటున్నారు. ఫిజికల్గా ఎందుకు? మీరు ఆన్లైన్లోనే ఏదో ఒకటి ఇంకొక ఆల్టర్నేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇవన్నీ ఎవడు ఫాలో అవ్వట్లేదు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు April 30, 2025లో యాక్సెసిబిలిటీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. దీనికి సంబంధించి రాజీవ్ రతురి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ని చూపించింది. ల్యాక్ ఆఫ్ డిజిటల్ యాక్సెస్, ఏ వ్యక్తికైనా డిజిటల్ యాక్సెస్ లేకపోతే అది రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించాలని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. అలాగే సెబీ, ఆర్బీఐ ఈ మొత్తం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పంపించారు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వీళ్ళందరికీ కేవైసీ నామ్స్ రివైజ్ చేయమన్నారు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం మార్చమన్నారు. అలాగే ఇక్కడ ఆర్టికల్ 21ని ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు డిజిటల్ యాక్సెస్ కూడా రైట్ టు లైఫ్లో భాగమే అని చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. సో ఇలాంటి డిజిటల్ యాక్సెస్ని అన్ని చోట్ల వాడడం వల్ల మన ఈ గవర్నెన్స్లో బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అన్ని చోట్ల డిజేబుల్డ్ పీపుల్కి కూడా మనం సహాయం చేయగలుగుతాము. దీనివల్ల ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి మనకి, యూఎన్లో కన్వెన్షన్ సైన్ చేసాం మనం, రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ కూడా మనం పూర్తి స్థాయిలో న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో దీని కారణంగా డిజిటల్ డివైడ్ ఉంది మనకి. ఎక్కడ రూరల్ పాపులేషన్కి, అర్బన్ పాపులేషన్లో హెవీ స్పీడ్ వస్తుంది ఇంటర్నెట్, రూరల్ పాపులేషన్కి రావట్లా. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ డిజేబుల్డ్, ఎల్డర్లీ సిటిజన్స్, వయోవృద్ధులకి డిజిటల్ యాక్సెస్ ఉండట్లేదు. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి, లింగ్విస్టిక్ మైనారిటీస్ వాళ్ళకి ఏదో ఒక భాషే వస్తుంది, ఏ కొంకణియో వచ్చింది, ఫోన్లో కొంకణి ఉండదు, ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకు ఆ వివక్ష? సో ఈ వివక్షలన్నింటినీ కూడా దూరం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చాలా మంచి పరిణామం. సో ఈ రకంగా మనం కూడా ఆలోచిద్దాం. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్, దయచేసి మీ సమాధానాన్ని తెలపండి. అలాగే ఎగ్జామిన్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై పీడబ్ల్యూడి people in accessing digital KYC systems. How was the Supreme Court recent interpretation of Article 21 expanded the scope of digital accessibility as a fundamental right? 200 పదాల్లో రాయండి. సండే కదా, చాలా చిన్న టాపిక్ తీసుకున్నాను, so that you could understand. Thank you.